తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సింగర్ మంగ్లీ ఈ పేరు చెప్పగానే వివాదాల చుట్టూ ఆమె చుట్టే తిరుగుతున్నాయి అనమాట. అంటే గత 3-4 నెలల నుంచి కూడా రకరకాల వివాదాలలో ఎప్పుడు మంగ్లీ పేరు వినిపిస్తూనే ఉంది. తను కూడా బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూనే ఉన్నారు ప్రతిదానికి కూడా. నిన్న కూడా మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు, ఏడ్చేశారు కూడా. అంటే మా తమ్ముడికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ 100 కోట్లు కౌంట్ చేసింది మా తమ్ముడు కూడా కాదు, అండ్ అడ్వకేట్ సుబ్బుకు మాకు సంబంధమే లేదు. తను నా పేరు చెప్పుకొని బిగ్ బాస్కి వెళ్ళాలి, ఫేమ్ అవ్వాలి అని చెప్పేసి నా పేరు వాడుకొని నా మీద కేసులు పెట్టడం, 10 కోట్లు ఇవ్వాలని చెప్పేసి తన పేరు, వాళ్ళ బ్రదర్ పేరు, అట్ ది సేమ్ టైం విరాట పర్వం తీసిన డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వేణు గారికి నేను కాల్ చేస్తే దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, నాకు అనవసరంగా నన్ను లాగుతున్నారు, కానీ ఎందుకు నాకు తెలియదని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. ప్రజెంట్ నాతో పాటు లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వేణు గారు. వేణు గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. ఏంటి ఎక్కడో కార్లో వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఉండి ఈ తలకాయ నొప్పి భరించలేక హ్యాపీగా ఏదైనా అవుట్ స్టేషన్ వెళ్ళి రిలాక్స్ అవుదామని వెళ్ళిపోతున్నారా, లేకపోతే? ఇప్పుడు విషయం ఏంటంటే మంగ్లీ వర్సెస్ సుబ్బారావు లాగా అయింది పంచాయతీ. అసలు బాధితులకి కదా? న్యాయం జరగాల్సింది ఎవరు? బాధితులకు కదా న్యాయం జరగాల్సిందే. ఎగ్జాక్ట్లీ. బాధితులు వర్సెస్ మధు డబ్బులు వసూలు చేసినాడు, వాళ్ళిద్దరి మధ్యలో కదా జరగాల్సిన పంచాయతీ. ప్రజల ముందు వాళ్ళని కదా మనము నిలబెట్టాల్సింది, మధుని కదా దోషిగా నిలబెట్టాల్సింది. సో మీకు ఈ తెలుసా అండి మధ్యలో వేణు గారు? తెలియదు, నాకు ఎవ్వరు తెలియదు. నాకు ఓన్లీ మంగ్లీ తెలుసు, తర్వాత సుబ్బారావు తెలుసు. నాకు ఇద్దరు తెలుసు కాబట్టి నేనేమన్నానంటే, ముందు ఆ మధు అనేటువంటి పట్టుకోండి, పోలీసులకి వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుంది. మీరు ఇట్లా ఆరోపణలు చేసుకుంటే ఏం లాభం అని నేను శాంతియుతంగా పరిష్కరించుకోండి అని మాత్రమే నేను చెప్పా. ఇద్దరు తెలిసిన వ్యక్తులు కావటం వల్ల అలా చెప్పడం అన్న తప్ప అండి? పెద్దరికం వహించారు, మీ పేరు బయటకు వచ్చింది అంతే. ఇంకా పెద్దరికం లేదేం లేదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మంగ్లీ ఎప్పటి నుంచో నాకు పరిచయము, మన సినిమాకు వాడింది, తర్వాత నా సినిమాల్లో వాడింది, చాలా V6 లో ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. సుబ్బారావు కూడా నాకు పరిచయం. సో ఇద్దరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను మంగ్లీ అడిగితే అతనికి చెప్పా. కానీ ఆ మధు మీద ఇంతవరకు మంగ్లీ కేసు పెట్టలేదు. దానివల్ల తీవ్రమైన అనుమానాలు ఇట్లాంటివన్నీ మీడియాకి వస్తున్నాయి, ప్రజలకు వస్తున్నాయి. అది మీరు అడిగారా మరి? నేను అదే రోజు చెప్పాను. మంగ్లీని మీరు అడిగారా? సుబ్బారావు మీద కేసు పెట్టడం కన్నా కూడా మధు మీద కేసు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడున్న ఈ తరుణంలో. మీరు మధు మీద కేసు పెట్టకుండా సుబ్బారావుని ఎందుకు హైలైట్ చేస్తున్నారని అడిగారా మరి? నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదండి. నేను ఒక మార్చ్ 22, 24 మధ్యలో అనుకుంటా ఆ డేట్, ఒక సండే. ఆ సండే రోజున పూజారి నాగేశ్వరరావు గారి దగ్గర, అడ్వకేట్ గారి దగ్గరికి వాళ్ళు వచ్చారు. నేను ఉన్నాను, పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకొక 2 మనుషులు వేరే బయట వాళ్ళు ఉన్నారు, సుబ్బారావు, మంగ్లీ ఉన్నారు, కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఆ రోజున అందరూ వచ్చారు అక్కడికి. అయితే నేను అదే రోజు చెప్పిన, ముందు మధు అనేటోడు నీ పేరు పెట్టి, నీ పేరు చెప్పి వసూలు చేశాడు కాబట్టి ముందు ఆ మధు అనే వాడి మీద మీరు కేసు పెట్టండి. ఆ మధు అనేటోనితోని మంగ్లీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అంటే ఈ జరిగిన దీనికి మంగ్లీకి సంబంధం లేదని వాడి చేత చెప్పించండి, వాడి చేత ఒక ప్రెస్ నోట్ ఇప్పించండి, నువ్వు బయటపడతావు అని ఆ రోజు చెప్పాము. నేను వెళ్ళిపోయా. ఆ రోజు అది క్లోజ్ అయింది. సుబ్బారావు కూడా ఏమన్నాడంటే ఆ రోజున, అన్న మీరు ఆ మధు అనే వాడితోని ఒక వీడియో గనక చేపిస్తే ఈ అమ్మాయికి ఏమి సంబంధం లేదని వీడియో చేయించండి, నేను ఈ అమ్మాయి జోలికి రాను అన్నాడు. ఆ రోజు మీటింగ్ అలా కన్క్లూడ్ అయింది. తర్వాత ఆ అమ్మాయి మధు అనే వాడితో వీడియో చేయించలేదు, మధు అనే అతని మీద కేసు పెట్టలేదు. ఆ తర్వాత నేను కూడా పట్టించుకోవడం మానేశా. సడన్ గా మళ్ళీ మొన్న వేణువులకు సంబంధం ఉంది అని చెప్పేసి అందరు యూట్యూబ్ ఛానల్స్, మీడియా వాళ్ళందరూ రాస్తుంటే మళ్ళీ మొన్న నేను ఒక క్లారిఫికేషన్ ఇచ్చా, ప్రెస్ నోట్ ఇచ్చాను. సుబ్బారావు కూడా వీడియోలో చెప్పాడు, వేణువుడులకి ఇందులో ఎటువంటి సంబంధం లేదండి, బాధితుల పక్షాన వేణువుడులో ఉన్నాడు అని. నేను బాధితులకి న్యాయం జరగడం కోసం మాత్రమే ఆ మాత్రం నేను ఇద్దరి వైపున, ఇద్దరి మధ్యలో ఉండి మాట్లాడడం జరిగింది.
ఇప్పుడు ఈ మంగ్లీ తమ్ముడికి అండ్ మధు అనే వ్యక్తికి ఇద్దరికి సంబంధం ఉంది కదా, ఫ్రెండ్షిప్ ఉందని కదా. ఉంది అంటున్నారు. మీకు ఎంత తెలుసు? నాకు అంతే తెలుసు, అంతకంటే ఎక్కువ తెలియదు. మంగ్లీ కూడా నిన్న ప్రెస్ మీట్ లో మీ తమ్ముడికి మధుకి సంబంధం ఉందా అంటే హాయ్ బాయ్ సంబంధం ఉంది, ఇద్దరికి తెలుసు అని కూడా చెప్పారు ఆమె కూడా. కావచ్చు. ఇప్పుడు మొత్తం దీనికి సూత్రధారి మొత్తం మధు మధు అంటారు, అంతేనా మీరు? అదే అన్నారు. ఇప్పుడు ఆ సినారియో అంతా చూస్తుంటే మధు అనే వ్యక్తి మంగ్లీ నాకు బంధువు అవుతుంది, మంగ్లీ నాకు దగ్గరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా చెప్పి వాళ్ళ దగ్గర వసూలు చేశాడు అంటున్నారు. మరి వాళ్ళు ఆ బాధితులు చెప్తున్నటువంటి విషయం అది. అంటే ఎంతవరకు వసూలు చేసి ఉండొచ్చండి? మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి అడ్వకేట్ దగ్గర మీరు కూడా ఆ సమయంలో ఉన్నారు అని చెప్తున్నారు. మీరు కూడా మధు మీద కేసు పెట్టండి అని 6 చెప్పేసి crores. మంగ్లీకి స్ట్రిక్ట్‌గా చెప్పానని చెప్పాను. అయినా మంగ్లీ వినలేదని మీరు చెప్తున్నారు కాబట్టి ఎన్ని కోట్లు అంటే బయట వినపడుతుందేమో 100-200 కోట్లు కలెక్ట్ చేశారు. 150 కోట్ల పైన స్కామ్ ఇదని చెప్తున్నారు. ఇంకొక పక్కేమో సుబ్బారావు బయటకొచ్చి 10 కోట్లు నా దగ్గర వసూలు చేశారు, దాంట్లో మీ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. తర్వాత మీకు సంబంధం లేదని తను కూడా ఒక ప్రెస్ నోట్ సార్, రిలీజ్ చేశారు. అట్ ది సార్ సేమ్ వినండి, టైం వినండి. బయటికి మాట్లాడితే పొలిటీషియన్స్ దాదా బెదిరిస్తున్నారు, చంపేస్తాను, పోలీసుల సపోర్ట్ ఉంది, నాయకుల సపోర్ట్ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు, నీ అంతు చూస్తానని బెదిరిస్తుందని తను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చివరికి ఈమె బయటకు వచ్చి తనకి ఏంటి ఈ అమ్మాయి శ్రీముఖి యాంకర్ మీద క్రష్ ఉంది, తనంటే ఇష్టం, బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి మా పేర్లు ఇట్లా వాడుతున్నాడు, మా మీద ఇలా అలిగేషన్స్ చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఏది నిజం, ఏది అసలుకి ఏది అబద్ధం అని కూడా అర్థం కావట్లేదు ఇక్కడ. ఈ వ్యవహారానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. సుబ్బు కూడా ఎక్కడ నా పేరు ప్రస్తావించలేదు. అతను చెప్పాడు ఈయనకి సంబంధం లేదు, బాధితుల వైపే మాట్లాడాడు అని చెప్పేసి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా బాధితుల వైపే మనం మాట్లాడతాం. ఓకే. ఓకే, మన దగ్గరికి ఆ రోజు వాళ్ళు ఎవరైతే బాధితులు వచ్చారో 6 crores అది. సో బయట వినిపిస్తున్న 100 కోట్లు 200 కోట్లు అనే దానికి ఎటువంటి సరైన అథెంటిసిటీ లేదు. ఇదంతా కూడా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి విషయం. ఓకే. కానీ వేణుగారు ఈ సుబ్బు ఎందుకు తెర మీదకి వచ్చారు? అడ్వకేట్ సుబ్బు 10 కోట్లు నా దగ్గరే మోసం చేశారు అని, అదంతా ఆయన fake దగ్గర allegation మోసం అంటారా చేసిన మంగ్లీ మీద? లేదు, ఆయన ఏం చెప్పలేదు అట్లా. నా క్లయింట్స్ దగ్గర 10 కోట్లు అని అన్నాడు అంతే. అతని దగ్గర 10 కోట్లు ఏం కాదు. సో ఆ విషయం బయట పెడితే చంపిస్తానని భయపిస్తున్నారు, అంతే కదా? అని ఆయన అలిగేషన్ అది. ఓకే. ఆమె బెదిరించింది అని ఆయన అంటున్నాడు, మనకు తెలియదు ఆ విషయం. కానీ వాస్తవంగా మీకు ఎప్పటి నుంచో పరిచయం, మంగ్లీ ఇండస్ట్రీలో దాదాపు 14-15 ఇయర్స్ నుంచి ఉన్నారు, అందరికీ తెలిసిన వ్యక్తే. తను నిన్నేదో మాట్లాడుతున్నారు కానీ బాధలో మీడియాకి నేను ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదని మీడియా నా మీద కోపంతో చెలరేగిపోతుందని, అది తప్పు. ఆమె ఆ బాధలో మాట్లాడింది, అది వేరే విషయం పక్కన పెడితే, ఏదైతే కేసు పెట్టినా ఒక ఎఫ్ఐఆర్ వచ్చిందో దాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది వేసిందే, అది మీకు తెలుసు, అది వాస్తవా? మీడియా లేకపోతే ఇక్కడ మీ ఎదురుగా నేను ఉండేవాడిని కాదు, మంగ్లీ ఉండేది కాదు, ఎవరు ఉండేది కాదు. మీడియా అనేది ఎప్పుడు అది ప్రజలకి తర్వాత ప్రభుత్వానికి మధ్య అదొక వారధిలాగా పనిచేస్తుంటుంది. సరే, ఏదో ఆవేశంలో ఆమె ఏదో భావోద్వేగంగా దొర్లిన అపశృతిలాగా మాత్రమే దాన్ని మీరు అన్నట్టుగా భావించవచ్చు. ఓకే, ఆమె ఎవరితోని బెదిరిస్తుంది ఏంటి అనేది నిజంగా నాకైతే ఆ విషయాల మీద ఎటువంటి సమాచారం గానీ, అవగాహన గానీ లేదు. ఇన్ కేసు బెదిరించిన పైసలు కడతాడా సార్? ఎవరైతే ఉన్నారో బాధితులు వాడికి పైసలు కడతారా వీళ్ళు? కట్టలేరు కదా ఎవరు కూడా. కాదు రోషన్ భాయ్, ఉన్నాడు అనుకోండి, వచ్చి కడతాడా బయటకు వచ్చి? కాదు, ఎవరైనా కూడా ఎందుకు బెదిరిస్తారండి? బెదిరిస్తే భయపడేవాడు ఎవడున్నాడు ఇప్పుడు చెప్పండి? మంత్రాలకు చింతకాయలు రాలే రోజులో ఇంకా నడుస్తుంది ఏమన్నా? బెదిరిస్తే అయిపోయింది. అరచేతిలోకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు మీడియాతో సమానంగా మాట్లాడుతున్నారు, మీడియాతో సమానంగా రిప్రజెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవడు భయపడతారండి? ఎందుకు భయపడతారు చెప్పండి? ఇప్పుడు మీరున్నారండి. ఇంకొకటి, ఎవరైనా కూడా ఏంటంటే బాధితులకి న్యాయం జరగాలి అనే అంటారు. సెంట్రల్ మినిస్టర్ అయినా, స్టేట్ మినిస్టర్ అయినా, నీతో సహా నాతో సహా ఎవరైనా కూడా బాధితులకు న్యాయం జరగాలి. అసలు వాడిని పట్టుకోవాలి కదండి. మీరు చెప్పిన అసలు దొంగను పైసలు తిన్నోని పట్టుకోవాలి కదా. వాడు ఎడిపోయిండు, అంతా మంగిలి చుట్టూ తిరుగుతుంది ఎందుకు దుకాణం అంతా? మంచి మాటే కదా వేణు గారు, మీరు చెప్పిన మాట కూడా మంచి మాటే. ఫస్ట్ లో అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారి దగ్గర కూడా నేను క్లియర్ గా చెప్పాను, అసలు దొంగ మధు గారిని బయటికి తీసుకురండి అని మీరు చెప్తున్నారు కదా. మరి ఇప్పటికి ఎందుకు అటు పక్క తిరగట్లేదా మరి? అది
ఇటుపక్క ఏదో అవునండి ఆమె జరుగుతుంది. చెప్పినాం. అదే రోషన్ భాయ్, ఆ రోజు మేము చెప్పినాము. చెప్పిన తర్వాత ఆమె పెట్టలేదు కాబట్టి మేము వదిలేసాం. ఓకే. మధు అనేటువంటి మీద కేసు పెట్టండి అమ్మా, ఎంటైర్ ఎవ్రీథింగ్, ఆ చెత్త అంతా క్లియర్ అవుతుంది నీ మీద, అతనితో వీడియో చేయించండి అని చెప్పాము. ఆమె మరి ఆమెకు దొరకట్లేదా అతను, మరి ఏంటో తెలియదు. దాంతోనే మేము ఆ ఒక్క రోజుతోనే మేము వదిలేసాం. మేము పట్టించుకోలేదు దాని గురించి. ఇక ఆ ఇష్యూ గురించే మాకు సంబంధం లేదు, ఆ ఇష్యూ గురించి మేము పట్టించుకోలే. ఆ రోజున ఆమె అతని మీద వెళ్ళి కేసు పెట్టడమో ఏదో ఒకటి చేస్తే ఇంత దూరం వచ్చేది కూడా కాదు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఈ ఎటువంటి రోజున చెప్పండి. సుబ్బారావు కూడా అదే అంటున్నాడు, ఆమె అతని మీద ఎందుకు కేసు పెట్టట్లేదు అని. కానీ ఎటువంటి సంబంధం లేకుండా మీ పేరు వచ్చిందని బాధ ఉందా? ఈ 3-4 డేస్ బాగా మదన పడి ఉంటారు కదా డెఫినెట్‌గా. అంటే బాధ అంటే సార్, ఇప్పుడు మీ అందరికి తెలుసు, మీరు కూడా నాకు 10 ఏళ్ల నుంచి పరిచయము, నేనేంటో మీ అందరికి తెలుసు. అయితే ప్రజలు కొంతమంది అమాయకంగా తప్పుగా అర్థం చేసుకుంటారనే ఒక చిన్న బాధ అయితే కలిగింది. బట్ తర్వాత మీరందరూ కూడా మళ్ళీ పాజిటివ్ గా వేణుది ఏం తప్పు లేదు, ఆ అడ్వకేట్ కూడా వేణు బాధితుల వైపే ఉన్నాడు అని చెప్పడం వల్ల కొంచెం మళ్ళీ అది పాజిటివ్ గా టర్న్ అయింది. సో ఎనీహౌ వేణు గారు, మీరు చెప్పేదాన్ని బట్టి ఫైనల్‌గా మాకైతే ఒక కన్క్లూజన్ వచ్చేసింది. ఎవరైతే దొంగున్నారో ఆ దొంగను పట్టించి మీరందరూ బయటపడండనే ఫస్ట్ నుంచే చెప్తున్నాం గానీ, ఆ దొంగను పట్టించకుండా వీళ్ళంతా దాన్ని ఇంకొక వైపు టర్న్ చేయటం వల్ల నిజంగానే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యున్నారేమో అన్న ఒక ఆలోచన అయితే బయట చిన్నగా స్టార్ట్ అయింది. బట్ ఈరోజు మీరు ఇది చెప్పారు కాబట్టి చూద్దాం, తనలో కూడా డెఫినెట్‌గా చేంజ్ అయ్యి తనెవరో అసలు దొంగను తీసుకొచ్చి తన మీద కేసు పెట్టి బాధితులకు న్యాయం చేయండి, నేను బాధితుల వైపే ఉన్నానని మంగ్లీ కూడా చెప్తుంది కాబట్టి క్లియర్‌గా. చూద్దాం ఏం జరగబోతుందో ఇవాళ రేపట్లో అర్థమవుతది కాబట్టి. మధు బయటకొస్తాడా? ఇప్పుడు మధు బయటకు రాకుండా సుబ్బునే విచిత్రంగా మాట్లాడతాడా? విచిత్రంగా బాధితులు కూడా మధు మీద కంటే ఎక్కువ టార్గెట్ మంగ్లీ మీద చేస్తున్నారు. ఎందుకంటే ఆమెనే నమ్మిచ్చామని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి. కలెక్ట్ చేసింది తనకు కూడా తెలియదనే కదా చెప్తుంది ఆమె కూడా. నా పేరు చెప్పి కలెక్ట్ చేశారంట. అదే వాళ్ళు విలేజర్స్ వాళ్ళు ఏంటంటే ఏదో రూపాయి లాభం వస్తది ఏదో అని వాళ్ళకి ఆశ పెట్టి అన్యాయంగా వాళ్ళందరినీ బలి చేశారు. వాళ్ళకి న్యాయం జరగాలి అంటే ముందు ఆ మదనటోన్ని పట్టుకుంటే గాని జరగదు. ఓకే. ఓకే ఎనీవే వేణు గారు. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మీరు అండి. చెప్పేదాన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఆడియన్స్‌కి గానీ, లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అయితే డెఫినెట్‌గా వస్తుంది. దీని వెనక ఎవరున్నారో, ఎవరు నడిపిస్తున్నారో డెఫినెట్‌గా బయటికి రావాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.